మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 6వ తేదీ శుక్రవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు ఈ రోజున సాయంత్రం తర్వాత మీ జీవితంలో ఇదే జరగబోతుంది. ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఎందుకంటే గ్రహాలలో పలు కీలక రకాలైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. గురుగ్రహం అనుగ్రహంతో ఇలా జరగబోతుంది. కావున మీరు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకులు ఈ రోజున మీరు మనసు పెట్టి కొన్ని పనులు చేస్తారు. ఆ యొక్క పనులు నిస్వార్థంగా చేస్తారు. తత్ఫలితంగా మీరు ఈ రోజున ఊహించని విధంగా ఫలితం పొందుకుంటారు. ఆ యొక్క ఫలితం మీకు ధన లబ్ధి మాత్రమే కాదండి, మనసుకి కూడా చాలా వరకు స్వాంతన లభిస్తుంది. ఈ రోజున మిత్రుల వల్ల మేలు జరుగుతుంది, కానీ శారీరక శ్రమ అధికమవుతుంది. అలాగే మీరు ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులు ఈ రోజున చేయాల్సి వస్తుంది. అలాగే దూర ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తత అవసరము. మీరు జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారు జాగ్రత్తగా రావాలి అని లేదు కదండి. కావున జాగ్రత్తగా ఉండండి. ఆత్మబలంతో పనిచేస్తే ఈ రోజున విజయం వరిస్తుంది. అలాగే విశేషమైనటువంటి కృషితో ఈ రోజున ముందుకు సాగడం రీత్యా అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఇలా సాధిస్తారు, కానీ మీకు ఈ రోజున మిమ్మల్ని చూసి శత్రువులు అధికమైపోతారు. మీ యొక్క పనితనం వారికి అస్సలు నచ్చదు. అసూయ ద్వేషాలతో రగిలిపోతారు. ఈ రోజున మీ పని విషయంలో ఇతరుల జోక్యాన్ని అస్సలు కలగనివ్వద్దు. మీ పని మీరే చేసుకుంటూ వెళ్లిపోండి. మీరు ఏది చేసినా కూడాను ఈ రోజున వేరొకరి జాప్యాన్ని, జోక్యాన్ని అస్సలు తీసుకోవద్దు. వారు మీ యొక్క పనిని ఆటంకం కలిగించే విధంగా, శ్రమ అధికం చేసే విధంగా, మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది కలగజేసే విధంగా వారి యొక్క వంతు ప్రయత్నం వారు చేస్తూ వస్తూ ఉంటారు. ఈ రోజున సాయంత్రం దాటాక మీరు ఒక విపత్కర పరిస్థితిని అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఏమిటంటే గనక సహోద్యోగులు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా కావచ్చునో మిమ్మల్ని దురలవాట్లకు లోను చేసే విధంగా ప్రేరేపిస్తారో. మీ యొక్క ఒత్తిడికి ఇదే స్వాంతన అన్నట్లుగా మీ యొక్క మనసుని పాడు చేసే ప్రయత్నం చేస్తారు. కావున ఏమిటంటే గనక ఈ రోజున మీరు ఎవరిని అయినా ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. పరిధికి మించి ఎవరితో మాట్లాడొద్దు. ముఖ్యంగా నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి. కుటుంబంతో మాత్రమే నాణ్యమైన సమయాన్ని గడపండి, లేదంటే ఒంటరిగా ఉండే ప్రయత్నమే చెయ్యండి. కాకపోతే ఏమిటంటే గనక ఈ రోజున వారి యొక్క కృషి ఎలా ఉంటుందంటే మీరు మొహమాటానికి పోయి ఒప్పుకునేలాగా 1కి 100 సార్లు మీతో తరక వాదన చేస్తారు. మిమ్మల్ని బయటికి తీసుకెళ్లమని, లేదంటే మీతో సమయాన్ని గడపాలని ఉంది అన్నట్లుగా మిమ్మల్ని చాలా వరకు కూడా తమ యొక్క మాటలతో మాయలో పడేసే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని దురలవాట్లకు లోను చేయడమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి కీలక నిర్ణయాల విషయంలో తమదైన పాత్ర పోషించేందుకు రెడీగా సిద్ధంగా ఉంటారు ఈ రోజున. కావున ఎవ్వరి విషయంలో అయినా కూడాను వారి యొక్క మాటలు పెడచెవిన పెట్టేయండి. మీకు సంబంధించిన మీ అంశాల్లో మీ ప్రత్యేక శ్రద్ధ అవసరమో. చేయాల్సిన శ్రమ చేయకుండా పనులు పూర్తి కావడం లేదంటూ బాధపడతారు. కావున ఇది కూడా వీరి వలనే జరుగుతుంది. శత్రువులు ఈ రోజున మిమ్మల్ని చుట్టుముడతారు. మీ యొక్క తెలివితేటలతో బయటపడే ప్రయత్నం చేయకపోతే గనక సాయంత్రం తర్వాత పలు రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి యొక్క మాయలో పడ్డం రీత్యా కుటుంబంలో అలజడి కలుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేదా మీ ప్రొఫెషనల్ జీవితంలో కావచ్చు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఆఖరికి ఉద్యోగం విషయంలో పై అధికారుల యొక్క విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు మిమ్మల్ని ఫోన్ చేసి కానీ, ప్రత్యక్షంగా కానీ మిమ్మల్ని దూషిస్తూ తూలనాడుతూ మాట్లాడతారు. మీ వలన సంస్థకు చెడు జరిగింది అన్నట్లుగా చెప్పుడు మాటలు విని మిమ్మల్ని తిట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ రోజున సాయంత్రం దాటాక ఇలాంటి
కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కోపం తెచ్చుకోకుండా మీరు ఒక్కసారి ఆలోచించి జాగ్రత్త వహిస్తే గనక అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. పరిస్థితులు అంతా మీ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన ఈ రాశి జాతకులకు శుభ ఫలితాలు కలగచేస్తుంది. దుర్గా ధ్యానం శుభప్రదంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.